నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. ఆకాశం ఎర్రగా మారింది. మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చెట్లు దహనమవుతున్నాయి. ప్రజలు పరుగులు తీస్తున్నారు. పొగలో వారి శ్వాసలు ఆగిపోయేలా కనిపిస్తున్నాయి. అవును, మళ్ళీ ఒక అగ్ని విపత్తు. జనవరిలో లాస్ ఏంజల్స్లో సంభవించిన అగ్ని బీభత్సం ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో భయంకరమైన అగ్ని ప్రమాదం అమెరికాను చుట్టుముట్టింది. దక్షిణ కరోలినాలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. మైటిల్ బీచ్ సమీపంలో ఉన్న అడవి మంటల్లో చిక్కుకుంది. 2.5 చదరపు మైళ్ళు దూరం వరకు మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడి ప్రజలను ఖాళీ చేయించారు. ఇప్పటి వరకు 30% మంటల్ని అదుపులోకి తెచ్చారు. అటు గవర్నర్ హెన్రీ మెక్మాస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రస్తుతం వాతావరణం ఇంకా పొడిగాలులతో నిండి ఉంది. వర్షాలు లేకపోవడం, తక్కువ తేమ, వేగంగా వీచే గాలులు ఇవన్నీ అగ్ని వ్యాప్తికి కారణమవుతున్నాయి. అటు ఉత్తర కరోలినాలో 400 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ట్రయాన్ పట్టణంలో 500 ఎకరాలు మంటల్లో కాలిపోతున్నాయి. అక్కడ నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి వాటర్ డ్రాపింగ్, కంట్రోల్ బర్నింగ్ లాంటి చర్యలు చేపట్టారు. ఇటు జార్జియాలో 3700 ఎకరాలు, టెన్నెసీలో 822 ఎకరాలు కాలిపోయాయి. ఈ రాష్ట్రాల్లో పొడిగాలుల కారణంగా మంటలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. నిజానికి అమెరికాలో అడవి మంటలు అతి సాధారణమైపోయాయి. అడవుల విస్తీర్ణం అధికంగా ఉండడంతో పాటు పొడిగాలులు, పొడి చెట్లు, భీకరమైన ఉష్ణోగ్రతలు, మానవ తప్పిదాలు ఇవన్నీ ఈ విధ్వంసానికి కారణమవుతున్నాయి. 2025 ప్రారంభంలోనే అమెరికా అగ్ని బీభత్సాన్ని చూసింది. జనవరిలో లాస్ ఏంజల్స్ వద్ద భారీగా కార్చిచ్చు చెలరేగింది. వేలాది ఎకరాలు కాలిపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాదపు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూ ఉండగానే మళ్ళీ అదే తరహా విధ్వంసం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక 2025 మాత్రమే కాదు, గతంలోనూ అనేక సార్లు కార్చిచ్చు ఘటనలకు ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. 2018 కాలిఫోర్నియాలో రేగిన కార్చిచ్చుకు 85 మంది చనిపోయారు. 18,000 భవనాలు ధ్వంసమయ్యాయి. 153,000 ఎకరాలు కాలిపోయాయి. ఇటు 2020 అమెరికా వ్యాప్తంగా చెలరేగిన అడవి మంటల కారణంగా ఏకంగా 1,00,00,000 ఎకరాలు కాలిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక 2023 హవాయిలో సంభవించిన మంటలతో లహైనా నగరం పూర్తిగా తగలబడింది. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన అది. అమెరికాలో కార్చిచ్చు ఘటనలు పెరగడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గాలి వేగంగా వీచడం కారణంగా చిన్న మంటలు పెద్దగా అవుతున్నాయి. అటు కొన్నేళ్లుగా వర్షపాతం తగ్గిపోవడం భూమిని మరింత పొడిగా మార్చేసింది. అటు దాదాపు ప్రతి ఏడాది అమెరికాలో కార్చిచ్చు ఘటనలు జరుగుతున్నాయి. ఎన్నో అడవులు మంటల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సో ఇది మొత్తంగా అమెరికాలో కార్చిచ్చుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.